సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన. సైబర్ నేరాలపై పోలీసులు, విద్యార్థులతో ప్రతిజ్ఞ. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో సిఐ రాజేష్ నేతృత్వంలో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థులతో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ ప్లకార్డులపై సెల్ ఫోన్ బొమ్మలు వేసి, ఫోన్లో వచ్చిన మెసేజ్ క్లిక్ చేయొద్దని రాసి ఉన్న ప్లకార్డులను పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థుల చేత మానవహారం నిర్వహించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలన్న విషయాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిఐ రాజేష్ మాట్లాడుతూ ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ వినియోగం ఎక్కువైందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్ వాడటం వల్ల సైబర్ కేటుగాళ్లకు ఫోన్లో ఏదో ఒక కొత్త విధానాన్ని వినియోగించి సైబర్ నేరాలు. ఈరోజు దుబ్బాక పట్టణంలో పోలీసు వారి ఆధ్వర్యంలో సైబర్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా దుబ్బాక పట్టణంలోని వాగ్దేవి జూనియర్ కాలేజీలో ఉన్న 350 మంది స్టూడెంట్స్తోని పట్టణంలో ప్లే కార్డ్ తీసుకొని ఫ్లెక్సీలతో సహా స్లోగన్స్తో సహా పట్టణం మొత్తం ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పట్టణం యొక్క చౌరస్తా అయిన తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర పిల్లలతో మానవహారాన్ని ఏర్పరిచి అదేవిధంగా వాళ్ళందరికీ సైబర్ నేరాలకు సంబంధించి అవగాహన కార్యక్రమం జరపడం జరిగింది. దీనికి సంబంధించి పిల్లలు ఏ విధంగా అయితే సైబర్ నేరాలలో చిక్కుకొని వారి యొక్క పైసలని, వారి యొక్క భవిష్యత్తుని ఏ విధంగా అయితే నష్టపోతున్నారో వాటి గురించి అవగాహన కల్పించి ఏదైతే యువత కాలేజ్ కంప్లీట్ చేసుకొని సొసైటీలో అడుగుపెట్టే టైంకి వాళ్ళందరికీ కూడా సైబర్ సంబంధించిన పూర్తి అవగాహన కలగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము మరియు పోలీస్ శాఖ ఈ విధమైన సైబర్ దివాస్ కార్యక్రమాన్ని ఈ నెల మొత్తం ఆగస్టులో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి గాను ప్రతి మండలంలో దుబ్బాక కానీ, భూంపల్లి కానీ, మీర్దొడ్లో కానీ వివిధ రకాల ప్రోగ్రామ్స్ అన్ని రకాల కాలేజీలను కవర్ చేస్తూ ఈ విధమైన సైబర్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నింటినీ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. మా చేతులలో జాతీయ జెండా ఉంది. మా అందరం సిస్టమేటిక్గా ఒక్క 5 minutes ఓకే పడితే